హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వావరుచులు బై మీశ్రావ్స్. వావరుచులలో ఈరోజు సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమియా పులిహోర చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. వెంటనే తయారీ విధానాన్ని చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్లో 3 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక గ్లాస్తో సేమియాని తీసుకుంటున్నాను, దానికి 3 రెట్లు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు సేమియాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల సేమియా అనేది అంటుకోకుండా విడిగా వస్తుంది. వేడి నీళ్ళలో సేమియాని యాడ్ చేసుకున్నాం కనుక సేమియా అనేది తొందరగానే కుక్ అయిపోతుంది. ఇలా 80% కుక్ అయిన తర్వాత వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఈ నిమ్మరసంలో తగినంత సాల్ట్ని యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పోపుని రెడీ చేసుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకున్నాక దీనిలోకి చిన్న కప్పుతో పల్లీలను, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 పచ్చిమిర్చిలను యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 ఎండుమిర్చీలను, 1 రెమ్మ వరకు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ పోపులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుంటూ 1 నిమిషం పాటు పోపు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనకి చల్లారిన తర్వాత సేమియా అనేది విడిగా ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. వావరుచులు బై మీశ్రావ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.